హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్ గురించి డీటెయిలింగ్ ఒకసారి చూద్దామండి. సో అలా ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఎలా ఉంది, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, సో అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డ్స్, అలానే క్యాంపస్ సంబంధించి ప్రోస్ కాన్స్ గురించి కంప్లీట్ డీటెయిలింగ్ ఒకసారి చూద్దామండి. సో చూసే ముందు ఇంకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద వీడియో. ఈ క్యాంపస్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1961లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ అయ్యిందండి. చాలా ఓల్డ్ క్యాంపస్. సో అలానే దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసి 62 ఉంది. సో ఈ క్యాంపస్ 222 ఎకర్స్తో అయితే క్యాంపస్ ఉందండి. సో దీని లొకేషన్ వచ్చేసి మనకి మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్, ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్, ఇండియా. పిన్ నెంబర్ వచ్చేసి 211004 అయితే ఉంది. సో ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇంటర్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ జేఈ మెయిన్స్ అయితే క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఒకసారి చూద్దామండి. బై ట్రైన్ అయితే మనకి ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి 8 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉంది. సో అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే బమ్రౌలీ ఎయిర్పోర్ట్ నుంచి 16 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1134 అయితే ఇంటేక్ ఉందండి. ట్యూషన్ ఫీ వచ్చేసి ఆల్ కోర్సెస్కి సేమ్ ట్యూషన్ ఫీ ఉందండి. 1,25,000 అయితే ట్యూషన్ ఫీ ఉంది. ఇప్పుడు కోర్సెస్ వైజ్ వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. బయోటెక్నాలజీ 60 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 121 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 325 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 103 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 182 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 163 ఇంటేక్ అయితే ఉంది. మెటీరియల్స్ ఇంజనీరింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ 30 అయితే ఇంటేక్ ఉందండి. 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కోర్సెస్ వైజు బయోటెక్నాలజీ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 32,380 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 33,107 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 37,193 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 48,449 అయితే ఉందండి. సో అలానే ఈ కోర్స్ సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 20,109 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 32,378 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 22,469 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 38,172 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 28,661 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 40,028 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 31,589 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 45,561 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 4,265. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 8,792 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 4,594. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10,173 అయితే ఉంది. సో దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 10,309 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 20,650 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11,665 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 20,844 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6,710 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 13,750 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 8,532 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14,971 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 17,056 అయితే ఉంది. ఫీమేల్
ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 29,637 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 19,897 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 34,280 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 33,173 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 42,632 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 38,442 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 47,029 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 29,990. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 36,766. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 35,132. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 36,766 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంజనీరింగ్ అండ్ కాంపిటేషనల్ మెకానిక్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 10,384 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 21,208 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 12,340 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 21,208 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 72 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 4.5 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 12.6 lakhs per annum అయితే ఉందండి. టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 83.29% అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి టోటల్ 7 ఉన్నాయండి. అలానే గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి టోటల్ 2 ఉన్నాయి. బాయ్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 1,800 అయితే ఉంది. గర్ల్స్ హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 145 అయితే ఉందండి. సో దీని హాస్టల్ ఫీ వచ్చేసి పర్ యానం 70,000 అయితే ఉంటుందండి. సో అలానే ఈ క్యాంపస్లో మనకి గెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎప్పుడైనా పేరెంట్స్ స్టూడెంట్స్ని విజిట్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం సపరేట్ మనకి గెస్ట్ రూమ్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. అకామిడేషన్ విషయానికి వస్తే డబుల్ షేరింగ్, త్రిబుల్ షేరింగ్ అయితే ఉంది. అలానే ఈ క్యాంపస్ హాస్టల్స్లో అయితే గీజర్స్ ఉంటాయండి. అలానే వాటర్ కూలర్స్ ఉంటాయి విత్ ఆక్వాగార్డ్ ఆన్ ఎవ్రీ ఫ్లోర్. సో వాషింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. పీసీఓస్ అండ్ ఎస్టీడీ ఆర్ లోకల్ కాల్స్ కూడా మీరు చేసుకోవచ్చు. బుక్స్ అండ్ స్టేషనరీ షాప్స్ కూడా ఉంటాయి ఈ క్యాంపస్లో. 24 hours ఇంటర్నెట్ కనెక్టివిటీ విత్ 100 Mbps ల్యాన్ అయితే ఉంటుంది. గెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో అలానే క్యాంపస్లో మనకి జనరేటర్స్ కూడా ఉంటాయండి. సో ఆల్ నైట్ క్యాంటీన్స్, మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్ ఆర్ ప్రొవైడెడ్. స్టూడెంట్స్ క్లబ్, సౌత్ ఇండియన్ ఫుడ్ నాట్ అవైలబుల్ అండి. సో అలానే ఈ క్యాంపస్ స్పోర్ట్స్ విషయానికి వస్తే అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, లాన్ టెన్నిస్ అయితే ఉంది. ఇండోర్ స్పోర్ట్స్ వచ్చేసి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ అయితే ఉందండి. ఎన్ఐటి అలహాబాద్ ప్రోస్ ఒకసారి చూద్దామండి. గుడ్ ప్లేస్మెంట్స్ విత్ టాప్ కంపెనీస్ విజిటింగ్ ఎవ్రీ ఇయర్. Good academic and coding culture, active clubs and fests, experienced faculty in many departments, decent hostel and campus life, diverse students community, value of money, education with good returns. సో ఇప్పుడు అలానే ఎన్ఐటి అలహాబాద్ సంబంధించిన కాన్స్ ఒకసారి చూద్దామండి. ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ సమ్ labs and hostels, mess food quality is often criticized, strict attendance and hostel rules, limited sports and extracurriculum facilities compared to some టాప్ ఎన్ఐటీస్. సో ఇదండి ఎంఎన్ఎన్ఐటి అలహాబాద్ క్యాంపస్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.